హాయ్ హలో నమస్తే, నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పే పాడ్కాస్ట్ కర్మ సిద్ధాంతం. భారతీయ తత్వ విజ్ఞాన సౌధానికి మూలస్తంభం వంటిది కర్మ సిద్ధాంతం. పాపపుణ్యాలు, సంచిత ప్రారంధాలు, పునర్జన్మ మొదలైన అంశాలని కర్మ సిద్ధాంతంతో పోలుస్తారు. వాటన్నిటికీ ముడిపడి ఉన్నదే కర్మ సిద్ధాంతం అని నమ్ముతారు భారతదేశంలో. అయితే ప్రపంచం అంతటా కర్మ సిద్ధాంతం పాటిస్తున్నారంటే చాలా వరకు ప్రజలు పాటిస్తున్నారనే చెప్పాలి, వారికి తెలియకుండా. అలాంటి గొప్ప సిద్ధాంతం కర్మ సిద్ధాంతం. అంతా లిఖితంగానే జరుగుతుందా అంటే రాతపూర్వకంగానే జరిగిందా? పురుషాహంకారం అనేది లేదా? చేసిన పాపఫలాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదా? జాతకంలో ఉన్నట్లే జరగటం అనివార్యమా? వేల సంవత్సరాలుగా జిజ్ఞానువులు ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తూనే ఉన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు ఈ ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలను పండితులు ఎవరి పద్ధతిలో వారు వివరిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో తప్పనిసరిగా ప్రస్తావనకు వచ్చే భగవద్గీతలో సైతం కర్మ సిద్ధాంతమే ముఖ్యాంశం అని నేను చెప్తున్నాను. భగవద్గీతపై శంకర భాష్యానికి పూర్వమే కొన్ని వ్యాఖ్యానాలు వెలువడినప్పటికీ అవి శంకర భాష్యం తర్వాత ద్వైత, విశిష్టాద్వైత భాష్యాలుగా వచ్చాయి. అటు తర్వాత వందల సంవత్సరాలుగా ఎందరెందరో వ్యాఖ్యానాలు చేశారు, రాశారు. తిలక్ మహనీయుడు వంటి కొందరు పెద్దల వ్యాఖ్యాన గ్రంథాలు వాటిల్లో చాలా ముఖ్యమైనగా నేటికి గుర్తింపు పొందుతున్నాయి. ఇంతవరకు ఎన్ని వ్యాఖ్యానాలు వచ్చినప్పటికీ ఇంకా కొత్తగా రాసేవారు రాస్తూనే ఉన్నారు. ఇలా 20వ శతాబ్దం చివరి సాధనలో వచ్చిన కర్మ సిద్ధాంత వ్యాఖ్యాన గ్రంథాల్లో అపూర్వంగా అలాగే జనాదరణ పొందినది శ్రీ హీరాబాయి టక్కర్ రచించిన ఈ కర్మ సిద్ధాంతం గ్రంథమే. నాకు చాలా ఇష్టమైన గ్రంథం హీరాబాయి టక్కర్ రచించిన కర్మ సిద్ధాంతం. టక్కర్ గారి కర్మ సిద్ధాంతం వివిధ భారతీయ భాషల్లోకి అనువాదం పొందిన 1,00,000కు పైగా ప్రతులు ప్రజల మధ్యకు వెళ్ళడానికి ఒక ముఖ్యమైన కారణం క్లిష్టమైన తాత్విక అంశాలను సులభగ్రాహికమైన శైలిలో గ్రంథకర్త వివరించిన విధానం. వీలుంటే చదవండి. ఏదో ఒక వేదాంత గ్రంథం చదువుతున్నట్లుగాక నిత్య జీవితానికి ఉపయోగపడే అతి సాధారణ విషయాన్ని మాట్లాడుకుంటున్న తీరుగా ఉంటుంది శ్రీ టక్కర్ శైలి. వేదోక్త ధర్మం 2 విధాలుగా ఉంటారు అని అంటారు శంకర భావోత్పాదులు తమ భాష్యంలో. 1 ప్రవృత్తి లక్షణం, 2 నిష్పత్తి లక్షణం అంటారు, అంటే నివృత్తి లక్షణం. మానవులు ఆచరించవలసిన కర్తవ్యాలను తెలియజేసేదే ప్రవృత్తి లక్షణం. ఏది మంచో ఏది చెడో తెలిసినంత మాత్రాన చెడు చేయకపోవడం, మంచి చేయడం సాధ్యం కాదని పురాణ ఇతిహాసాలే గాక మన జీవితానుభవాలు తెలియజేస్తున్నాయి. చతుర్విధ పురుషార్థాలలో చివరిదైన మోక్ష సాధనకు ప్రయత్నించే వారికి కర్మ సిద్ధాంతమైన మరొకటైనా ఏ మార్గాన్ని సూచిస్తుంది అని అంటే స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మనం దేన్ని తీసుకోవాలి, ఏ సిద్ధాంతం వివరించినా, ఏ వ్యాఖ్యానాన్ని మనం చూసినా స్పృహలేని స్థితిలో ఉంటాం. క్రియాత్మక కర్మలకు అందరం అతీతులమే. ప్రపంచంలోని ఏ మనిషికైనా ప్రతి విభాగాన్ని నడిపించడానికి, నియంత్రించడానికి నియమ నిబంధనలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. పోలీసు శాఖ కోసం పోలీస్ మాన్యువల్ ఉంటుంది, పీడబ్ల్యూడీ శాఖకి తన మాన్యువల్ ఉంటుంది, న్యాయం కోసం ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుంది, అలాగే రెవెన్యూ శాఖ కోసం ల్యాండ్ రెవెన్యూ కోడ్ యాక్ట్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. రైల్వే శాఖ కోసం కూడా చాలా కఠినమైన నియమ నిబంధనలు ఉన్నాయి. అలాగే సమస్త సృష్టికి అనేక బ్రహ్మాండాల నిర్వహణ కోసం నియమాలు ఉన్నాయి. సూర్యుడు నియమిత సమయానికి ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. భూమి, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ నియమానుసారంగానే నడుస్తున్నాయి. వర్షాకాలంలో నియమానుసారంగా వాన కురుస్తుంది. జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయలు కూడా వ్యవస్థీకృతమైన రీతిలో ఉండడానికి నియమ నిబంధనలు ఉన్నాయి. అదే కర్మ చట్టం అంటే కర్మ సిద్ధాంతం అని టక్కర్ వివరించారు. గోస్వామి తులసాదాస్ గారు రామచరితమానస్లో అంటారు, కర్మ ప్రధాన్ విశ్వరచి రాఖ జో జన్ కరయూసో తన్ పలా చాఖ అని. ఈ విశ్వమంతా కర్మ నియమ నిబంధనల మీద ఆధారపడి వ్యవస్థీకృత రీతిలో నడుస్తుంది అని, దానిలో ఎలాంటి అక్రమ వ్యవస్థ లేదు అని. ఈ సిద్ధాంతానికి ఒక విశిష్టత ఉంది. ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల్లో మినహాయింపులు, ఎక్సెప్షన్స్ టు ద రూల్, ప్రొవిజన్ లాంటివి ఉంటాయి. కానీ కర్మ సిద్ధాంతంలో ఎక్కడా కూడా మినహాయింపులు కానీ మార్పులు చేర్పులు కానీ ఉండవు. అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడికే తండ్రి అయిన దశరథ మహారాజుకు కూడా పుత్ర విరాహాన్ని అనుభవించి మృత్యు కోగిల్లోకి వెళ్ళవలసి వచ్చింది. దశరథ మహారాజు నాకు తండ్రి కాబట్టి అతని నియమాల్ని ఉల్లంఘించి మరో 14 సంవత్సరాల వరకు ఆయుష్ను పొడిగిస్తానని అనలేదు శ్రీరాముడు. నిర్గుణుడు, నిరాశాకారుడైన పరబ్రహ్మ కూడా
సగుణ సాకార రూపుడైన భూమి మీద అవతరిస్తే అతనికి కూడా ఈ నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుంది. అంటే దేవుడికి కూడా కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది, అతను పాటించాడు అని చెప్తుంది టక్కర్. కర్మ నియమంలో ఎక్కడ ఆలస్యం లేదు, అన్యాయం లేదు, ఏమాత్రం మార్పు చేర్పులు కానీ సిఫార్సులు కానీ ఉండవు, ఏ మినహాయింపులు ఉండవు. ఇదే ఈ నియమ నిబంధనలోని విశిష్టత. ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని విపులంగా మనం గనక పాటించి చదివితే, వాటిని గనక మనం ఫాలో అయితే చాలా వరకు మనిషి యొక్క క్రియాత్మక కర్మ, ప్రారంధం, అలాగే చావు, వీటన్నిటి మీద ఒక సులభమైన మార్పుతో పాటు ఒక పట్టు, ఒక తృప్తి అనేది ఏర్పడుతుంది. దాని మూలంగా మనం బతకడం అంటే ఏంటి, సో మనం ఎలా బతుకుతున్నాం, వంచి బతుకుతున్నామా, ఆనందించి బతుకుతున్నామా, సంతోషంగా బతుకుతున్నామా, బాధతో బతుకుతున్నామా, లేదా మోసం చేసి బతుకుతున్నామా అనేది తెలుస్తుంది. దేనికైనా నిజాయితీ ఎంత అవసరమో దాన్ని ఎలా చెప్పాలి, దాన్ని చెప్పి అవతల వాళ్ళని ఎలా మార్చాలి, నువ్వు నిజాయితీగా ఉండి అవతల వాళ్ళ బ్రతుకుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాని ప్రకారం వాళ్ళని బాధ పెట్టకుండా నీ అంతటి నువ్వు దాన్ని అనుభవిస్తూ భారాన్ని మోస్తూ ఎలా బతకగలగాలి, ఇవన్నీ కర్మ సిద్ధాంతంలో భాగం. కాబట్టి మనం కర్మ సిద్ధాంతాన్ని తెలియకుండానే పాటిస్తున్నాం, కానీ మనం గొప్ప అని ఫీల్ అవుతున్నాం. ప్రకృతి రీత్యా కర్మ సిద్ధాంతం అనేది ఒక క్రియాత్మక కర్మ చేసే పద్ధతి అన్నమాట. కాబట్టి మనం చాలా వరకు కర్మ సిద్ధాంతాన్ని నష్టఫలాలుగా, క్లిష్ట కర్మలుగా భావిస్తాం. శ్రీ హీరాబాయి టక్కర్ గారి షష్ఠి పూర్తి నాడు ఆవిడ ఒక మాట చెప్పింది, కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. అవే నేను ఇందాక చెప్పినవి. వాటిలన్నిటికీ సమాధానాలు ఇంకా దొరకలేదు ప్రపంచంలో. అవి గనక దొరికితే మనిషి చాలా మార్పుకి గురై, మార్పు చెంది కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రపంచంలో చాలా గొప్పగా బతకగలడు. క్రియాత్మక కర్మలు చేయడంలో మనిషి పూర్తిగా స్వతంత్రుడు. కాబట్టి మానవ జన్మలో భగవంతుడు ప్రాణికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని ఇచ్చాడని నమ్మే వాళ్ళలో, కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు కూడా అంతే ఉంది. మానవేతర జన్మలో ప్రాణికి ఎలాంటి స్వాతంత్రం లేదు. ఎందుకంటే మనుష్యేతర జన్మలు అనేవి కర్మను అనుభవించడానికి లభించేవి. అంటే అవి అనుభవించడానికి ఉద్దేశింపబడిన యోనులు. జీవుడు మానవేతర యోనుల్లో తన ప్రారంభ కర్మని అనుభవించి విడుదలవుతాడు. వాటిలో కొత్త క్రియాత్మక కర్మలు సంచిత కర్మలో జమకావు. మనం వాటిని పైన పేర్కొన్న అనేక విషయాల్లో మనం చూడొచ్చు. కాబట్టి మనిషి సజ్జనుడిగా మారడానికి స్వతంత్రుడే ఉంటాడు. వ్యక్తి కేవలం దానం చేయడంలోనే స్వతంత్రుడు కాడు, దాన్ని సంగ్రహించడంలోనూ స్వతంత్రుడే. మనిషికి కేవలం సత్యం పలకడంలోనే స్వాతంత్రం ఉంది అనేది సరికాదు, అబద్ధం ఆడడంలోనూ స్వాతంత్రం ఉంటుంది. అలాగే జన్మలు, దాని యొక్క రహస్యం ఇప్పటికీ తెలియదు చాలామందికి. సో జన్మ యొక్క రహస్యమే కర్మ సిద్ధాంతం. మన స్వతంత్రంగా ఎంతవరకు బతుకుతున్నాం, స్వేచ్ఛగా ఎంతవరకు బతుకుతున్నాం, మనం ప్రపంచానికి ఏమిస్తున్నాం, అది జ్ఞాన రూపంలోనా, లేదా మాట రూపంలోనా, లేదా సాయం రూపంలోనా, సహాయం రూపంలోనా, లేదా 10 మందికి ఉపయోగపడే రూపంలోనా, ఎలాంటి సహాయం ఇస్తున్నాం, అది కూడా కర్మ సిద్ధాంతమే. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని పాటించే గొప్ప గొప్ప యోగులు, జ్ఞానులు, మేధావులు అందరూ కూడా కర్మ సిద్ధాంతం అనేది దేవుడు కాదు, కర్మ సిద్ధాంతం దేవుడు మాత్రం కాదు, దేవుడు కూడా కర్మ సిద్ధాంతానికి అతీతుడే అని చెప్పారు. కాబట్టి శ్రీ టక్కర్ రచించిన కర్మ సిద్ధాంతాన్ని మీరు కూడా పాటిస్తూ చదివి మిగతా వాళ్ళకి ఉపయోగపడేలా మీ జ్ఞానాన్ని పంచి కర్మ సిద్ధాంతంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ, ప్రకృతి రూపంలోనే దేవుణ్ణి కొలుస్తూ, ఆ కర్మ సిద్ధాంతానికి లోబడి బతుకుతూ మరో జన్మలో గొప్పవారిగా ఉంటారని ఆనందిస్తూ ఇది ఈరోజు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. జై భారత్.